తెలంగాణ రాష్ట్ర సర్కార్ గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వడానికి ప్రకటనలు చేసింది. ఈ క్రమంలో ఎక్కడ గ్యాస్ డీలర్ ఉన్నా అక్కడ బారులు తీరుతున్నారు. ఉదయమే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి భారత్ గ్యాస్ ఎల్పీజీ కనెక్షన్ కొరకు ఈకేవైసీ ఇస్ నౌ ఓపెన్. ఈ నెల 31 వరకు ఈకేవైసీ కేవలం మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉజ్వల భారత్ పథకంకి మాత్రమే వర్తిస్తుంది. అయినప్పటికీ వీళ్ళందరూ కూడా తొందరపడి ముందే వస్తున్నారని గ్యాస్ డీలర్లు వాపోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. కొంతమంది మహిళల్ని, కొంతమంది పురుషుల్ని 5 చొప్పున ఇక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనిలో వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. దీని సంగతి ఎట్లా ఉన్నది, వీళ్ళకి రోజు ఎంతమందికి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ కేవైసీ ఆన్లైన్లో? అమ్మ, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇట్లా ఎంతకాలం నుంచి చేస్తున్నారు? మీకు ఏమన్నా మ్యాండేటా? ఎప్పటి నుంచి మీరు ఈ కేవైసీ అప్డేట్ చేస్తున్నారు? ఈ మంత్ డిసెంబర్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నామండి. ఎంతమంది వస్తున్నారు రోజు? అంటే కేవైసీ కూడా చేస్తున్నారా దీనిలోనే? కేవైసీ కూడా అయిపోతుంది. అంటే దీనివల్ల ఏంటి యూజ్ఫుల్ ఏంటి? అంటే గ్యాస్ కనెక్షన్కు వేలుముద్ర అనేది అప్డేట్ చేసుకోవాలి. మన కనెక్షన్లో రన్నింగ్ ఉన్నది లేని దీని ద్వారా తెలిసిపోతుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు చేయాల్సిందేనా? అట్లా మనకి గ్యాస్ బుక్ చేస్తున్నాము, ప్రతి నెలకి ఇన్ని సిలిండర్లను బుక్ చేస్తున్నాము, అట్లా తెలిసిపోతుంది కదా. అయినప్పటికీ మనకు తంబు, ఈ కేవైసీ అన్నీ చేయాల్సింది. అది చేసుకోవాల్సింది సార్. మన దాని టోటల్ అందరు కనెక్షన్లు చేయించుకోవాలి. అయితే మనకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్కు ఈ మంత్ లాస్ట్ డేట్ ఉన్నది. మన ఫ్రీ గ్యాస్ కనెక్షన్లకు ఇంకా డేట్ అనేది ఫైనల్ డేట్ లేదు. ఇంకా ఈ మార్చి వరకు కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఇస్తుందా? 500 రూపాయలకి ఇస్తుందా? 500 దానికి దీనికి సంబంధం లేదండి. అందరు అదే ఫేక్ న్యూస్ అనుకుని వచ్చేస్తున్నారు. చెప్పినా కూడా ఎవరు వింటలేరు. సంబంధం లేదు. అది గవర్నమెంట్ ఇచ్చే టైంలో ఇస్తుంది, అందరికి వస్తుంది. ఆల్రెడీ ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా చేసుకుంటారు. మాకు అలా అప్లై చేసుకోవడానికి మాకు గ్యాస్ నెంబర్ కావాలని చెప్పి గ్యాస్ నెంబర్ కోసం కూడా వస్తారు. రోజు ఎంతమంది వస్తున్నారు? మినిమం 500-400 అట్లా వస్తారు. ఇప్పుడు మహిళల పేరు ఉన్న దాన్ని పురుషుల పేరు మీదకి మార్చుకొని వస్తుంది. అట్లా ఏం అవసరం లేదు సార్. ఎవరి పేరు మీద ఉన్నా నంబర్ ఉంటే సరిపోతుంది. అందులో వాళ్ళు ఇచ్చే ఫామ్లో కూడా ఓన్లీ నంబర్ ఎంట్రీ సరిపోతుంది. మొత్తం మీద ప్రతిరోజు మినిమం 500 వరకు వచ్చి తమ కార్డు అప్డేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకైతే తాకిడి ఉన్నది. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ముఖ్యంగా థంబ్ ఇంప్రెషన్ చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎప్పుడు వచ్చి నిల్చున్నారు మీరు? గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది. ఈ గ్యాస్ ఏదో తంబేస్తుంది, కానీ ఇది ఒకటి హల్లకల్లం చేస్తున్నారు సార్. వచ్చిన ఇంటికే వస్తానంటారు, కొంతమంది పోవాలంటారు, కొంతమంది వద్దంటారు. మేము కొనుక్కున్నదే మామూలుగా కొనుక్కున్నమే కాదు, వచ్చిండ్రు. మరి అందరు వస్తున్నారని మేము వచ్చినాము. అంతే సార్. జ్యోతి నగర్ నుంచి వచ్చాము. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? తీసుకోవడానికి వచ్చాము. సో మిగతా చాలా మంది కూడా ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పడతారు. ఎందుకు వచ్చినావు? గ్యాస్ ముద్రేద్దామన్నా? అయిపోయిందా మరి? కాలేదు సార్. ఓకే, వీళ్ళందరూ కూడా గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఇక్కడికి రావాల్సి అని అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ లోకల్ సార్. ఈ కేవైసీ వేసుకోవాలని తంబు తీసుకుంటామంటే వచ్చినాం. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఉజ్వల భారత్ స్కీమ్ కొరకే ఈ కేవైసీ ఈ నెల 31 అంటున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. మిగతా ప్రజాపాలన అంటే తెలంగాణ సర్కార్ ఇచ్చేటువంటి గ్యాస్ కనెక్షన్లకి సంబంధం లేదంటున్నారు. ఇక మాకు తెలియదు. మాకు ఏంటంటే మాకు గ్యాస్ బుక్ అవ్వడం లేదు. దానికోసం వస్తే ఈ కేవైసీ వేయండి అని అన్నారు, అందుకని చేయడం జరిగింది. మొత్తం మీద అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ కేవైసీకి సంబంధించి కొంతమంది సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా మనం చూద్దాం. ఇదంతా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, కింద కూడా లైన్ ఉన్నది. ఇక్కడ ఆడ సెక్యూరిటీ పెట్టారు. సెక్యూరిటీ పెట్టి వాట్సాప్ చేయండి, భారత్ గ్యాస్ బుక్ చేయండి అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక స్పాట్ లైన్ నెంబర్ కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్క నాట్ ఓన్లీ భారత్ గ్యాస్, ఇండియన్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఇలా అనేక డీలర్స్ అందరు కూడా వేస్తున్నారు. ఇక్కడ గోల ఉన్నది. ఏంది ఆ గోల, ఏంది కథ ఏంది చూద్దాం ఒకసారి. వీళ్ళు ఉదయం నుంచి కూడా బారులు తీరారు. పాపం ఉదయమే వచ్చి చాలా మంది వృద్ధులు కూడా వచ్చారు, మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళకి సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెప్పను బిడ్డ, శ్రీనివాసరెడ్డి అమ్మను.
ఇదివరకు పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేసిన నేను ఉంటానువా నిన్న గాజులు వాళ్ళ కొడుకుని నిన్న వచ్చిన చేత కాకపోయినా నేను ఇగో ఈ సీనన్న ఎడుకోటలు ఎత్తాడు ఓ ఈ నెంబరు ఇంట్లోకి పోమ్మని మాకు కాదు బిడ్డ ఎవరు రానిత్తలేరు ఇంట్లో లొల్లి అంగడి అంతా నాకు పిసిపిస ఇండియా వచ్చిన ఇవాళ వచ్చిన బిడ్డ ఇక అంతా గందరగోళం ఉన్నది ఈయన నిలబడేపటికి ఇప్పుడు కూడా అబద్ధాలు చేస్తారు ఒకళ్ళు పోయి మా అమ్మ రమ్మను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవన్నీ ట్రాన్స్ఫర్లు ఇవాళ జరుగుతాయి బిడ్డ మరి ఉన్నాయి కదా అడుగుతానా నేను చెప్పు ఇవన్నీ ఇల్లు పెట్టుకుంటూ అవుతావా బిడ్డ చెప్తా నేను మొత్తం ఎంతమంది వస్తారు 100 మంది వస్తారు 100 మంది లైన్ కట్టలేకపోతుంది సార్ ఇక్కడ కంట్రోల్ చేస్తలేవా ఏం సార్ నువ్వుకేస్తుంది సార్ నువ్వుకేసుకుంటా ఏ నుంచి వచ్చారు మీరు మొత్తం నువ్వుకేసుడు లైన్ రండి అమ్మా నీకే మంచిగా ఉంటది ఫ్రీగా ఉంటది ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీద వీళ్ళు ఆగేటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా గంటల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. లైన్లో నిల్చుని వాళ్ళ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోవడము, ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటేనే వాళ్ళకి ఈ లబ్ధి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. ఇంకొంతమంది కూడా అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అయిందమ్మా నిల్చుని ఇక్కడ లైన్లో? మార్నింగ్ 8కి వచ్చినాం సార్. ఎందుకు వచ్చారు అసలు? ఈకేవైసీ అంటే మీకు ఉజ్వల పథకం ఉందా? ఉజ్వల భారత్ పథకం ఉచిత సిలిండర్లు వస్తున్నాయా కేంద్ర ప్రభుత్వం? లేదండి, లేదు. దానికి మాత్రమే 31 డేట్ లాస్ట్ డేట్ అంతే. ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి కదా, దానికోసమే కేవైసీ కంపల్సరీ అని చెప్తే మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాం. ఎన్ని గంటలైంది ఇప్పుడు వెయిట్ చేయబట్టి? 8 o'clockకి వచ్చి లైన్ లో ఉన్నాం. మొత్తం మీద వీళ్ళకి ఒక క్లారిటీగా ఉంది, ఇది ఉచిత పథకమా లేదా అనేది పక్కన పెడితే ఈ బారులు తీరిన జనాలను చూస్తేనే అర్థమవుతుంది. ఒక క్లారిటీగా అనౌన్స్మెంట్ లేదు. అందరూ వస్తున్నారు, అందరూ వచ్చి ఈకేవైసీ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేసుకుంటామని చెప్పేసి లైన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఈకేవైసీ అయితేనే మాకు సబ్సిడీ వస్తుంది, ఉచిత పథకం ఏమైనా వర్తిస్తుంది అని చెప్పేసి చూస్తున్నటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఇక్కడ వీళ్ళందరూ కూడా గమనిస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చినాము? అయిపోయిందా ఈకేవైసీ? కాలేదు, ఇప్పుడే వచ్చినాం మేము. ఇప్పుడే వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ కరీంనగర్ నుండి. కరీంనగర్ నుంచి. ఎందుకు వచ్చారు? గ్యాస్ ఇది వేసుకుంటానికి. అమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు? మేము చొప్పదండి నుంచి వచ్చినాము. చొప్పదండి లేదా గ్యాస్ ఏజెన్సీ? నిర్మలా గ్యాస్ ఏజెన్సీ లేదు, హెచ్పి భారత్ లేదు. మీ కనెక్షన్ ఇక్కడే ఉంది కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే మీరు ఆటో వాళ్ళు వచ్చి తీసుకుంటామంటున్నారు కానీ ఎవరు రావట్లేదంట అక్కడికి. ఇంకా టైం ఉన్నదన్నారు కదా, అయినా మేము నేమ్ చేంజ్ చేసుకోవడానికి వచ్చినాం. నేమ్ చేంజ్ అంటే ఏ పేరు నుంచి ఏ పేరు మార్చారు? ఫాదర్ నుంచి మదర్కి. మదర్కి. ఎందుకంటే సబ్సిడీ రావాలంటే మహిళల పేరే కావాలని అనుకుంటున్నాను. అని కాదు, మా ఫాదర్ లేరు కాబట్టి మదర్కి చేంజ్ చేయడానికి వచ్చాం. కంపల్సరీ ఆఫీస్కి రావాలన్నారు. వివిధ కారణాలతోనైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఈ లైన్ అయితే అక్కడి వరకు ఉన్నది. దాదాపు టైం పడుతున్నది, వీళ్ళకి 1-2 గంటల టైం కూడా పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం, గమనిస్తున్నాం. కేవలం ఇది మాత్రమే కాదు, వివిధ ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. గ్యాస్ రావాలంటే ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, దాన్ని మార్చాలంటే మరొక రకమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఈ కేవైసీకి డిసెంబర్ 31 చివరి తేదీ కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి పథకం ఉజ్వల భారత్ పథకం సంబంధించి, ఉజ్వల దీపం సంబంధించి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా ఈ విధంగానే ఉంది అని భావించారు. లేదా ఎప్పుడైతే ఏంది ఒక పని అయిపోతుంది, ఈకేవైసీ పెట్టేసుకుంటే అయిపోతుంది అనేటువంటి కారణం మరొకటి. ప్రధానంగా బారులు తిరిగి తోపులాట అవుతుంది, కొన్ని ప్రాంతాల్లో గొడవలు పడుతున్నారు, జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. మాకు కనీసం ఒక కానిస్టేబుల్ అన్న ఇవ్వండి అని చెప్పి కోరేటువంటి పరిస్థితి గ్యాస్ డీలర్ల వద్ద నుంచి వస్తున్నది. మొత్తం మీద ఈ గందరగోళానికి తెరబడాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారికంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.